కూర్చోండి కూర్చోండి. సరే ఓకే ఓకే చూడండి. ఇది ఆ బెడ్ల మీద పడుకున్నాం. చెయ్యండి ఎలా వచ్చారు అనపర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మరియు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ సత్య రామకృష్ణారెడ్డి గారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మరి తన మిత్రులతోటి ముఖ్యంగా రాంబాబు యువసేన సభ్యుల చేత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గత 13 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇది 14వ సంవత్సరం మరి తన మిత్రులతోటి ఈ రోజున రక్తదాన శిబిరాన్ని మరి ఏర్పాటు చేయడం. ఈ రక్తదాన శిబిరం వల్ల ఎంతోమంది ముఖ్యంగా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ క్షణంలో ఒక్కొక్కసారి రక్తం లేక మరి ప్రాణం పోవడం జరుగుతుంది ఎంతోమందికి. అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటానికి మరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా గత 14 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకొచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు గడిచిన 14 సంవత్సరాలుగా రాంబాబు యువసేన అనే పేరు మీద నాతో పాటు నా మిత్ర బృందం అంతా కూడా కలిసి 14 సంవత్సరాలుగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తూ ఈరోజు 14వ సంవత్సరంలో అడిగిడి ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి స్వచ్ఛంద రక్తదాతకి కూడా రాంబాబు యువసేన తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఈ 14 సంవత్సరాల్లోనూ కూడా రాంబాబు యువసేన నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 3600 యూనిట్ల రక్తాన్ని వివిధ బ్లడ్ బ్యాంకులకి సేకరించి ఈ 14 సంవత్సరాల కాలంలోనూ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా
కేవలం బ్లడ్ బ్యాంకులు కండక్ట్ చేయటం తర్వాత ఊరుకోవటం మాత్రమే కాకుండా వాటితో సరిపెట్టకుండా ఎప్పుడు ఆపదలు ఎవరున్నా సరే, ఎవరు ఫోన్ చేసినా సరే వారికి సకాలంలో బ్లడ్ అందించడం కోసం తిరిగి మళ్ళీ ఆ సంవత్సరం అంతా కూడా బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని సేకరించి ఇప్పటి వరకు ఈ 14 సంవత్సరాల కాలంలోనూ కూడా రామారామి 13,000 పైచీలకు యూనిట్ల రక్తాన్ని వివిధ అవసరమైన వాళ్ళకి అందించడం ఈ 14 సంవత్సరాల్లోనూ, ఈ యొక్క 14 సంవత్సరాల కాలంలోనూ కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అనపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనపర్తి బ్లడ్ డోనర్స్ అనేటటువంటి ఒక యాప్ను కూడా రాంబాబు యువసేన తరపున రూపొందించడం జరిగింది. స్వచ్ఛంద రక్తదాతలంతా కూడా దాంట్లో స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోండి. ఎవరైనా సరే రక్తం అవసరమైనటువంటి వాళ్ళు దాంట్లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సినటువంటి గ్రూప్ రక్తాన్ని పొందవలసిందిగా, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ యొక్క అనపర్తి బ్లడ్ డోనర్స్ స్వచ్ఛంద యాప్లో ఇప్పటి వరకు దగ్గర ఒక 1800 మంది పైచీలకు స్వచ్ఛంద రక్తదాతలు మీకోసం 24/7 సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అనపర్తి పరిసర ప్రజానికం అందరికీ కూడా నేను తెలియజేస్తూ, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా రాబోయేటటువంటి కాలంలో ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏదైనా ఒక మంచి అకేషన్, వారు పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజుకి కానీ మంచి అకేషన్లో స్వచ్ఛందంగా యువతంతా కూడా రక్తదానంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.